ఓకే గైస్, సో ఈ విధంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక వీడియోని అయితే రికార్డ్ చేసుకోవాలి మనం. సో ఒకసారి చూడండి వీడియోని. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా వీడియో అయితే రికార్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మీరు కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి, మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని. ఓకే ఫ్రెండ్స్, మనం కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి లెఫ్ట్లో క్రియేట్ న్యూ కనిపిస్తుంది కదా, ఆ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి న్యూ ప్రాజెక్ట్ అనే సెకండ్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చాలా రేషియోలు అయితే వస్తాయి. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే మీరు మొబైల్ని ఏ విధంగా అయితే రికార్డ్ చేశారో, సో ఏ పొజిషన్లో రికార్డ్ చేశారో సో అదే రేషియోలో అయితే ఎంచుకోవాలి. సో 16:9 రేషియో తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీడియోలో చూసుకున్నట్లుగా మనం నైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి కదా. సో ఆ నైట్ ఎఫెక్ట్ కాకుండా మనం వీడియోలో కొంచెం కనుక గమనించుకున్నట్లయితే మనకు ఆ హెడ్ లైట్కి వెహికల్ ఉంది కదా, సో వెహికల్ హెడ్ లైట్కి మనకి లైటింగ్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసాం ఆ ఎఫెక్ట్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ లైట్ ఎఫెక్ట్ అయితే ఎలా యాడ్ చేయాలో చూద్దాం గైస్. సో ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఉంది కదా, దాంట్లో ఇమేజెస్లోకి వెళ్ళిపోయి ఒక బ్లాక్ కలర్ని అయితే సో ఒక ఇమేజ్ని అయితే తీసుకోండి మీడియాలో. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి గైస్. సో క్లిక్ చేసి మనకి వీడియో ఎంతైతే లాంగ్ అయితే ఉంటుందో, సో మనం రికార్డ్ చేసుకున్నాం కదా వీడియోని, ఆ వీడియో ఎంతైతే టైమింగ్ ఉంటుందో, ఎంతసేపు అయితే ఉంటుందో సో అంతవరకు అయితే మనం దీన్ని డ్రాగ్ చేసుకోవాలి గైస్. సో ఈ ఇమేజ్ మీద సింపుల్గా ఈ విధంగా క్లిక్ చేసుకొని సైడ్ ఈ విధంగా ఫింగర్తో లాగండి గైస్. సో ఈ విధంగా ఒకవేళ ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు, మనం ఎడిటింగ్లో తర్వాత కట్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఓకే గైస్, ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం లైటింగ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా ఏం చేస్తారంటే ఇప్పుడు లేయర్ కనిపిస్తుంది. సో లేయర్ మీద క్లిక్ చేసుకొని స్టిక్కర్ కనిపిస్తుంది. సో స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి గైస్. సో ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మీరు మెయిన్ ఒకటి గుర్తుంచుకోండి. సో మనం నేనైతే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకున్నాను ఇవి ఎఫెక్ట్లు అయితే. మీరేం చేయాలంటే కైన్మాస్టర్ స్టోర్లోకి వెళ్ళి అక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ పైన ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, సో టిక్ మార్క్ పక్కన, సో దాని మీద క్లిక్ చేయగానే మనకైతే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరైతే ఇంటర్నెట్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గైస్ సో నాలాగైతే ఇది మీకు కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా ఎఫెక్ట్. ఓకే గైస్, స్పూట్ లైట్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 4th వన్ ఉంది కదా, సో ఆ 4th వన్ మీద క్లిక్ చేయండి గైస్. ఓకే, టిక్ మార్క్ ఇచ్చేయండి గైస్. ఓకే గైస్, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం ఇమేజ్ ఇందాకైతే ఏ విధంగా అయితే డ్రాగ్ చేసామో సో దీన్ని కూడా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో ఓకే గైస్, ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సో దీన్ని అయితే మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. సో యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి గైస్. సో అది ఆటోమేటిక్గా అయితే సేవ్ అయిపోతుంది గైస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం నైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి గైస్. సో ఈ సేవ్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అయితే అయిపోయింది. సో సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. సో స్టార్టింగ్లో ఏ విధంగా అయితే వచ్చారో ఆ విధంగా వచ్చేయండి. మనం స్టార్టింగ్లో ఏ విధంగా అయితే ఫాలో అయ్యామో సో సేమ్ అదే విధంగా వెళ్ళండి గైస్. సో ఓకే గైస్, సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం ఏదైతే వీడియో రికార్డ్ చేసామో సో దానికి నైట్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో నైట్ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే మనం రికార్డ్ చేసుకున్న వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. సో మీడియా మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం రికార్డ్ చేసిన వీడియోని అయితే యాడ్ చేయండి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మేము రికార్డ్ చేసుకున్న వీడియో. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకోండి గైస్. సో ఒకసారి వీడియో అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి. ఓకే గైస్, చూశారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి రేట్లు అయితే ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం కిందకి ఈ విధంగా స్క్రోల్ చేసుకోండి గైస్. సో స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్ కింద కలర్ ఫిల్టర్ కనిపిస్తుంది కదా, సో కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బేసిక్ ఉంటుంది. సో బేసిక్లోకి వెళ్ళిపోయి మనకి ఇక్కడ B06 ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చాను గైస్. సో ఓకే, ఈ విధంగా క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ స్క్రోల్ చేయండి గైస్. సో ఇప్పుడు కలర్ ఫిల్టర్ కింద అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి కాంట్రాస్ట్ గాను ఈ విధంగా శాచురేషన్ ఈ విధంగా ఫుల్గా పెంచేయండి గైస్. సో ఫుల్గా పెంచేసిన తర్వాత దీన్ని కూడా అయితే సేవ్ చేసుకున్నాం ఇప్పుడు.
ఓకేగా సేవ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఈ వీడియోని అయితే మనం కలర్ ఫిల్టర్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోని ఏం చేయాలంటే మనం కలర్ ఫిల్టర్ అన్ని నార్మల్ చేసేయాలి. సో వీడియో మీద క్లిక్ చేసుకొని సో స్టార్టింగ్లో ఈ విధంగా మనం కలర్ ఫిల్టర్ చేసాము. సో ఇదంతా నార్మల్గా పెట్టేయండి. సో కలర్ అడ్జస్ట్మెంట్ కూడా తగ్గించండి గైస్. సో నార్మల్ పెట్టేయండి అంతా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే చేసాం కదా ఈ వీడియోని. సో ఇప్పుడు మీరు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే యాడ్ చేయండి. ఓకే గైస్, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకోండి గైస్. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో మీకు అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గైస్. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే మీకు ఆ లైటింగ్ ఎఫెక్ట్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మన ఇమేజ్ని అయితే యాడ్ చేయాలి గైస్. సో లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళిపోయి మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఇమేజ్ సో దాన్ని అయితే యాడ్ చేయండి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అయితే యాడ్ చేయండి. సో ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అయితే పెట్టండి దీన్ని. ఓకే, ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని కూడా డ్రాగ్ చేసుకోండి గైస్. మనకి వీడియో అయితే అంతైతే లాంగ్ ఉందో సో అంతవరకు అయితే ఇది కూడా ఉండాలి కదా. సో ఈ విధంగా డ్రాగ్ చేయండి. సో ఫ్రెండ్స్, చేసేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సో మనం ఎక్స్పోర్ట్ చేసాం కదా వీడియో. సో ఈ సెంటర్లో ఉన్న వీడియోని అయితే క్లిక్ చేసి సో ఈ విధంగా కిందకి రాగానే మనకి క్రోమాకీ కనిపిస్తుంది. సో దాన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎనేబుల్ చేసేయండి గైస్. సో ఎనేబుల్ చేసిన తర్వాత ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని అయితే కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేయాలి. సో మనకేంటంటే స్కై ఇంకా మనకేంటంటే ఇక్కడ పక్కన చెట్లు ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి కదా. సో అవి ఏంటంటే మనం కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేయాలి. సో అవి వైట్ కలర్లో అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో మెయిన్ గుర్తుంచుకోండి గైస్. సో మర్చిపోకండి. సో ఇదే వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళాలి గైస్. సో వెళ్ళిపోయిన తర్వాత బ్రైట్నెస్ అయితే తగ్గించండి గైస్. సో ఈ విధంగా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తగ్గించిన తర్వాత సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి సో మీరు ఇక్కడ మనకి గామా అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా పెంచండి గైస్. సో ఓకే గైస్, సో ఈ విధంగా పెంచుకోండి. సో గైస్ చూసారు కదా. సో మనకు ఆటోమేటిక్గా అయితే పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ మొత్తం బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనం లైటింగ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి గైస్. సో ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఓకే గైస్, వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే లైటింగ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి మనం హెడ్ లైట్కి. సో లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళిపోయి సో ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసాం కదా. సో ఆ వీడియోని అయితే యాడ్ చేయండి గైస్. సో ఓకేనా గైస్. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కిందకు వచ్చేసి ఇక్కడ క్రాపింగ్ ఉంటుంది. సో క్రాపింగ్ చేసేసి ఇక్కడ ఈ విధంగా తగ్గించండి దీన్ని. సో ఓకేనా గైస్. సో ఈ విధంగా తగ్గించిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడైతే క్రోమాకీ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు గాయస్. సో సింపుల్ టెక్నిక్తో అయితే మనం ఆ స్క్రీన్ మీద అయితే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. సో స్క్రీన్ మీద క్లిక్ చేయండి గాయస్. సో చూసారు కదా మనం ఆటోమేటిక్గా అయితే అది యాడ్ అయిపోయింది. సో టిక్ మార్క్ ఇచ్చేయండి గాయస్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకి హెడ్ లైట్ ఏ పొజిషన్లో ఉందో ఎక్కడైతే ఉందో సో ఈ లైట్ని కూడా మనం అదే పొజిషన్లో పెట్టాలి అండ్ సైజుని కూడా తగ్గించుకోవాలి. సో ఓకే గైస్, ఒకసారి వీడియో చూడండి. ఫ్రెండ్స్, మనకి వీడియో అయితే మిస్టేక్ అయితే ఉంది. సో అదేంటంటే మనకి హెడ్ లైట్ ఒక పక్కన ఇంకా వెహికల్ ఒక పక్కన అయితే ఉంది. సో ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది మనకి హెడ్ లైట్తో పాటు మూవ్ అవుతూ ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం యాడ్ చేసుకున్న లైటింగ్ ఎఫెక్ట్కి అయితే ఈ యానిమేషన్ అయితే చేయాలి గైస్. సో ఈ యానిమేషన్ ఎలా చేయాలంటే చూడండి, వీడియో మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కీ ఆప్షన్ కనిపిస్తుంది, డిలీట్ ఆప్షన్ పైన. సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక ఫింగర్తో కింద ఈ విధంగా స్క్రోల్ చేస్తూ ఇంకొక ఫింగర్తో మనకి లైటింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాం కదా. సో ఆ స్క్రీన్ మీద దీన్ని అయితే మనకి వెహికల్తో పాటు దాన్ని జరపాలి గైస్. సో చూడండి, ఈ విధంగా చేసేయండి వీడియో అయిపోయే వరకు.
సో ఓకే గైస్, సో ఇప్పుడు ఈ విధంగా యానిమేషన్ చేసిన తర్వాత సో మనం ఇక్కడైతే ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే కట్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనం ఆ వెహికల్కి అయితే ఫ్రంట్ అయితే వచ్చాం కదా పర్సన్ అక్కడ. సో మనం ఏం చేయాలంటే లైటింగ్ ఎఫెక్ట్ని అయితే ఆపేసేయాలి. సో ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని సో సిజర్ ఆప్షన్ కనిపిస్తుంది రైట్లో. సో దాని మీద క్లిక్ చేసుకొని స్ప్లిటెడ్ ప్లే హెడ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ పార్ట్ అంతా ఈ విధంగా డిలీట్ చేసేయండి. సో డిలీట్ ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్లో, డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి గైస్. సో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ విధంగా డిలీట్ చేసిన తర్వాత మనకి లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఆఫ్ అయినట్టు కనిపించాలి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని అవుట్ యానిమేషన్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళిపోయి ఫీడ్ మీద క్లిక్ చేయండి గైస్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి వెహికల్కి అయితే లైటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. అండ్ ఇంకా మనకి ఏం చేయాలంటే మనకు ఎఫెక్ట్ అయితే మనకి కనిపించాలి కదా మనకు రోడ్డు మీద. సో అది కూడా మీరు యాడ్ చేయాలి. సో లేయర్లోకి వెళ్ళిపోయి మీడియాలోకి వెళ్ళిపోయి సో మీరు ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన అదే వీడియోని అయితే యాడ్ చేయండి. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా క్రాప్ చేయండి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్రాప్ చేసిన తర్వాత సో ఈ విధంగా కిందకు వచ్చేసి సో ఇందాక ఈ విధంగా అయితే బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ మీద క్లిక్ చేశారో సో అదేవిధంగా స్క్రీన్ అయితే క్లిక్ చేయండి గైస్. సో ఇది కూడా అయితే మనకు రోడ్డు మీద అయితే సో ఇక్కడ ఈ విధంగా అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా జూమ్ చేసుకోండి గైస్. సో ఓకే ఫ్రెండ్స్, జూమ్ చేసిన తర్వాత సో మనకి వీడియో అయితే ఇక్కడ వరకే ఉంది కదా మనకి హెడ్ లైట్. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా వీడియో మీద క్లిక్ చేసుకుని సేవ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి సో స్ప్లిటెడ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకొని సో దీన్ని కూడా ఈ విధంగా డిలీట్ చేసేయండి. సో ఓకే ఫ్రెండ్స్, డిలీట్ చేసిన తర్వాత దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే అవుట్ యానిమేషన్లోకి వెళ్ళిపోయి ఫేడ్ మీద క్లిక్ చేసుకొని సో మనకు అది కూడా ఫేడ్ అయితే అయిపోతుంది అవుట్ యానిమేషన్లో. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే వీడియో అయితే ప్లే చేసి అయితే చూసుకుందాం ఎలా వచ్చిందో. సో ఓకే గైస్, చూశారు కదా. సో వీడియో అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సింపుల్గా నైట్ ఎఫెక్ట్ అయితే మనం ఈ విధంగా మనం కైన్మాస్టర్లో ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మీకు ఏవి ఇష్టమో సో అవే చేస్తాను నేను. సో ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.